హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏ విషయం చెప్పినా, ఎవరు ఎటువంటి క్వశ్చన్ వేసినా కూడా ఆ డేట్లు, తేదీలు అనేవి టైం షెడ్యూల్ అనేది ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆయన చెప్పట్లేదు, వాటిని రహస్యంగానే ఉంచారు. తేదీలు మరియు నవీకరణల గురించి మాకు ఇవ్వడానికి నిజంగా అబద్ధాలు ఇచ్చినప్పుడు అతను మాకు అబద్ధం చెబుతున్నట్లు అనిపించేలా ఇతరులు అతనికి అబద్ధం చెబుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. ఎందుకంటే యాష్ గారు ఎవరికి కూడా డేట్లు ఇవ్వట్లేదు. ఒక డేట్ ఏదైనా చెప్తారంటే ఆ డేట్ లో మనం ఏమనుకుంటామంటే అది నిజం అనుకుంటాం. అవునా? ఒక డేట్ చెప్పారు, మనం ఇప్పుడు దాకా అనుకుంటూ వచ్చాం. యాష్ గారు ఒక 2 weeks లో అయిపోతుందన్నారు. తర్వాత ఒక డేట్ చెప్పారు, అంటే సెప్టెంబర్ మంత్ ఇస్ మనీ మంత్ అనుకున్నారు. ఇవన్నీ జరిగాయని చెప్పాం కదా. అవన్నీ జస్ట్ ఇట్స్ ఏ యాష్ ముఫరే సార్ మైండ్ గేమ్. ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్ గేమ్. ఆయన అలా అబద్ధాలు చెప్పడం వల్లే వీళ్ళు నమ్మారు. వీళ్ళు చెప్పిన వాళ్ళలో కాంపిటీటర్స్ ఉన్నారు. ఆ కాంపిటీటర్స్ మళ్ళీ ఆ టైంకి ఏదో ప్రయోగాలు చేసే ప్రయత్నం చేసుకున్నారు. వాళ్ళు విఫలమయ్యారు. వాళ్ళు ఎగైన్ వచ్చి మళ్ళీ మనోళ్ళ దగ్గర మీ యాష్ ఇట్లా చెప్పినాడు, అది లేదండి, అది జరగలేదు ఆ రోజు అని చెప్పి అంటారంట. ఇలాగా చాలా చాలా విషయాలు యాష్ ముఫరే వారి దగ్గరకు వచ్చింది. ఆ విషయాలన్నీ గమనించారు, చాలా పసిగట్టారు, అందరినీ పట్టుపట్టేశారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ ముఫరే సార్ మైండ్ సెట్ గేమ్. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. అందుకోసమే మనకి ఎవరికి కూడా ఏ విషయాలు కూడా తెలియడం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాలు, వాళ్ళు చెప్పిన తేదీలు మన వరకు వస్తున్నాయి. అవన్నీ కూడా రియల్ గానే వస్తున్నవే. బట్ యాష్ ముఫరే గారు అవన్నీ కూడా అబద్ధాలు చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ మనందరినీ సేఫ్ జోన్ లో ఉంచడం కోసం. ఫౌండర్స్, అఫిలియేట్స్, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని యాష్ గారు దృష్టిలో ఉంచుకున్నారు. కాబట్టి మన భవిష్యత్తు నాశనం అవ్వకూడదని మనందరినీ సేఫ్ జోన్ లో ఉంచడం కోసం మాత్రమే ఈ విధంగా చర్య తీసుకున్నారు యాష్ గారు. అందుకే వీళ్ళందరికీ అంతుపట్టడం లేదు, ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన అంతరార్థం ఎవరికి అర్థం కావడం లేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యాష్ ముఫరే సార్ మైండ్ సెట్ గేమ్. ఆయన మైండ్ గేమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే ఎవరు కూడా ఆయన చేసే పనిని గ్రహించలేకపోతున్నారు, కనుక్కోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన మన చేస్తున్న పనులకి అడ్డు రాకోకుండా డైవర్ట్ చేస్తున్నారు. ఒక డేట్ చెప్పేస్తారు, డైవర్ట్ చేస్తున్నారు. ఇంటర్నల్ గా లోపల వేరే పనులు జరుగుతూ ఉంటాయి. పని చేసే టెక్ టీమ్ కి కూడా యాష్ గారు ఏం వర్క్ చెప్తున్నారో పూర్తి క్లారిటీ లేదంట. యాష్ గారికి మాత్రమే తెలుసు టోటల్ వర్క్ అంతా కూడా. ఏమి చేయాలో చేపించుకుంటున్నారు యాష్ గారు. ఇంత గొప్పగా అబ్బా అద్భుతం అండి మన కంపెనీ, ఆన్పాసివ్ కంపెనీ. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ యాష్ ముఫరే సార్ కి, టెక్ టీమ్ బృందానికి, మన ఎల్సీ మెంబర్ సభ్యులకి, మన సీనియర్లకి అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్క ఫౌండర్ కి పేరు పేరున రియలీ హ్యాట్స్ ఆఫ్. వీఆర్ ఆల్ సో లక్కీ పీపుల్. నిజంగా ఎప్పటికీ చెప్తున్నాను, మనం రియల్ గా చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు. మనం మనీ కోసం మాత్రమే ఆలోచిస్తున్నాం. ఆ మనీ మనకు వస్తుంది, మన తలుపు తడుతుంది, ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇది గ్యారంటీ రాసి పెట్టుకోండి. చెప్పింటా ఈరోజు మే 12, 2025 చెప్తున్నాను. ఈరోజు ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోండి. ఇట్లాంటి రోజు చెప్పానని వైటీపీ ఆనంద్ ఆ రోజు చెప్పాడని మీరు గుర్తు పెట్టుకుంటారు. మైండ్ బ్లోయింగ్ అండి ఒక్కొక్కరికి, ఫౌండర్స్ కి. ఆ రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అటువంటి రోజులు చూడాలంటే ఏమంత ఈజీ అండి? చెప్పండి, మీరే చెప్పండి, నిజం చెప్పండి. మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? మన ఫౌండర్లు ఒక 10,000 నుంచి 1 లక్ష సంపాదించే వాళ్ళ, ఒక 2 లక్షలు సంపాదిస్తారా? అప్రాక్స్ నేను చెప్తున్నది. 1 లక్ష నుంచి ఒక 10,000 నుంచి 2 లక్షల దాకా సంపాదించే వాళ్ళ మధ్యలో అందరూ ఉన్నారా? 14 లక్షల మంది ఉన్నామా? ఓకే, నో ప్రాబ్లం. నెలకి మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారంటే, నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నారంటే మీ కష్టం ఎంత? మీకు నెలకు మీరు ఒక దగ్గర సాఫ్ట్వేర్ గా మీరు జాబ్ చేస్తున్నారండి ఒక కంపెనీలో. మీకు నెలకు కనీసం 30,000 ఇవ్వాలంటే మీరు కనీసం అంటే ఒక 10 లక్షలు పని చేసి పెట్టాలి వాళ్ళకు నెలకు, ఆ కంపెనీకి. ఆ కంపెనీ తరఫున మీరు వర్క్ చేయాలి. ఒక 10 lakh మీ నుంచి 10 lakh ప్రాఫిట్ కలిగేటువంటి మీరు పొటెన్షియల్ వర్క్ చేస్తే మీకు ఒక 30,000, 40,000 జీతం ఇస్తారు. ఆ విషయం మీకు తెలియదు, లోతైన విషయం అది. మన నుంచి చాలా ఉంటుంది బయట. దాదాపుగా 70% మీ నుంచి బెనిఫిట్ పొందుతాయి కంపెనీస్ అన్ని కూడా. 30% మాత్రమే మీకు ఇవ్వగలుగుతారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నాట్ 30%, 3% ఇవ్వగలుగుతారు. కాబట్టి ఈ విషయాలు మనం చాలా లోతైన విషయాలు మనం తెలుసుకోవాలి. మన భవిష్యత్ మారాలి అంటే మనం ఎంత కష్టపడితే మన డ్రీమ్ కార్, డ్రీమ్ విల్లా, మనకి ఏది నచ్చితే అది మన పేరిట్లో మనం బుక్ చేసుకుని స్పాట్ క్యాష్ కట్టి తెచ్చుకోవాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? నేను అందరికీ చెప్తున్నా, ఫౌండర్లందరికీ అడుగుతున్నా. మీరు సొంత కారు మీరు మీ పేరిట్లో మీరు కొనాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒక లగ్జూరియస్ కార్, ఏదో నేను ఆషామాషి కారు మాట్లాడట్లే, లగ్జూరియస్ కార్. మళ్ళీ మీరు ఊరికే జస్ట్ ఆడి కారు, బెంజ్ కారు అని చెప్పారు. అలా కాదు. బెంజ్లోనే టాప్ మోడల్ ఏముంది? టాప్ మోడల్ బెంజ్లో టాపెస్ట్, బిఎండబ్ల్యూలో టాపెస్ట్, ఆడిలో టాపెస్ట్ కారు, టాపెస్ట్. అంతకంటే ఇంకా మార్కెట్లో ఇంకొక కారు దొరకదు. అటువంటి ప్రైస్ ఉన్న కారు మీ పేరులో మీరు తీసుకోవాలంటే ఎంతకాలం పడుతుంది? అసలు ఈ జన్మకు తీసుకోగలుగుతామా? అట్లాంటి నమ్మలేని నిజాలు కూడా నిజమయ్యే రోజులు ఫౌండర్లకి ఒక బహుమతిగా ఇస్తున్నారంటే
అటువంటి వ్యవస్థలో మనం ఉన్నామంటే మీరు సంతోషించాలి కానీ కంపెనీని విమర్శించకూడదు. ఈ రోజుకి మీ అందరికీ అర్థమైంటుంది అనుకుంటా, నేను మీ అందరికీ అర్థమైంటుంది అనుకుంటా, గాడ్ ప్రామిస్ చెప్తున్నా. ఎందుకంటే ఈ విషయాలు అర్థం కాకనే ఫౌండర్లు అందరూ కూడా సతమతం అవుతున్నారు, నెగటివిటీలోకి వెళ్ళిపోతున్నారు, సంకుచితం పడుతున్నారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయి, ఇక హ్యాపీయే. నాకు తెలిసి 99.9% ఫౌండర్స్ ఈ ఆడియో విన్నటువంటి ఏ ఫౌండర్ అయినా సరే ఖచ్చితంగా అర్థం చేసుకోగలిగి ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి, ఈ ఆడియో విన్నప్పటి నుంచి, ఈ సెకండ్ నుంచి మీరు ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ పట్ల మీరు ఎంతో గౌరవంగా మెలుగుతారు. ప్రతి ఒక్క ఫౌండర్ని కూడా చాలా గొప్పగా చూస్తారు. మీరు ఫౌండర్ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. మీరంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆన్ ప్యాసివ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ గ్రేట్ సిఓ మిస్టర్ యాష్ ముఫారే. ఆయన మహాశక్తి. ఎన్నోసార్లు మన సీనియర్లు చెప్పారు ఆయన మహాశక్తి అని. ఎస్, ఆయన మహాశక్తి, మహానుభావులు, సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. మైండ్ గేమ్తో జరిగిందండి 1.5 year నుంచి. మైండ్ గేమ్ ప్లే చేశారు యాష్ గారు. ఆయన టెక్నాలజీ పరంగానే మంచి సమర్థవంతమైన వ్యక్తి కాదు, అన్నిట్లో కూడా ఉన్నారు. ఆయన ఆల్రౌండర్. యాష్ ముఫారా గారు ప్రపంచాన్ని 220 దేశాల్లో లైసెన్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవల్ చేసుకున్నారంటే, మన ఓ వ్యాలెట్కి పర్మిషన్ తీసుకోగలిగినారంటే ఇంకా ఎంత పవర్ఫుల్ క్యాండిడేట్ అర్థం చేసుకోండి. SEC సెక్యూరిటీస్ ఎక్స్చేంజెస్ అండ్ కమిషన్స్ ఇన్ యుఎస్ ఫెడరల్ కోర్టులో మన మీద కేసు వేసిన తర్వాత ఇప్పుడు దాకా ఆ కేసుని మెప్పించి ఆ కేసులో గెలవడమే కాదు, SEC కూడా అవాక్ అయిపోయేటట్టు యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్ కూడా, యుఎస్ ఫెడరల్ కోర్టు కూడా మన ఆన్ ప్యాసివ్ పట్ల హౌ ద వండర్ ఈజ్ ఆన్ ప్యాసివ్ అని చెప్పే విధంగా ఆయన డిజైన్ చేశారంటే ఎంత తెలుగువంతుడో చూడండి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, దాదాపుగా సుమారుగా 300 మంది దాకా యాష్ గారికి మోసం చేశారు. 300+ పీపుల్. అంతమంది యాష్ గారికి నమ్మక ద్రోహం చేసినా కూడా ఆయన వాళ్ళందరినీ పసిగట్టి లోపలే కనుక్కుని ఒక్కొక్కరికి వెన్నువిరు చేసినారంటే ఈజ్ అ రియలీ చాలా చాలా పవర్ఫుల్ మైండ్ గేమ్ పర్సన్ మిస్టర్ యాష్ ముఫారా సార్. కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినా మనం రుణం అయితే తీర్చుకోలేము, అది మాత్రం పక్క. జస్ట్ ఆయన బాగుంటే చాలు అనుకుంటామే, ఈ బ్లెస్సింగ్ పోతే చాలు ఆయనకి ఆయన ఫ్యామిలీ మెంబర్స్కి, టెక్ టీం బృందానికి కూడా. మనం మంచిగా అనుకుంటే చాలండి. ఆయన బాగుంటే మనందరం బాగుంటాం. యాష్ ముఫారా గారు ఉన్నంత వరకే మన జీవితాలు గుర్తుపెట్టుకోండి. యాష్ ముఫారా గారు భూమి మీద ఉన్నంత వరకే మన జీవితాలు. ఆయన ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఆయన సుభిక్షంగా ఈ భూమి మీద ఉండగలిగినంత కాలం ఫౌండర్లు రాజ్యం వెళ్తారు, పరిపాలకులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. అటువంటి గొప్ప భవిష్యత్ని మనకి ఇవ్వబోతున్నారు యాష్ గారు. కాబట్టి ఆయన ఏం చెప్తారనేది వేరే వాళ్ళకి ఆయన చెప్పిన డేట్స్ అటు జరగవు అనమాట పని. కాబట్టి మన వాళ్ళు బయట షేర్ చేసుకుంటారు, అది కాంపిటేటర్స్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఎగైన్ వచ్చి అరే జరగలేదంటే ఇదని వాళ్ళకి ఎవరైతే బానిసలు ఉంటారో వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ ఆటలు సాగు. దీన్ని కూడా యాష్ గారు కనుక్కునే ఎవరికి ఏమి చెప్పకుండా, మర్మం కూడా వదులుకోకుండా నిశ్శబ్దంగా, సైలెన్స్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ యూనివర్స్. ఆ సైలెన్స్ లో ఉన్నటువంటి మొట్టమొదటి వ్యక్తే మన యాష్ ముఫారా గారు. ఆయన ఆశయం ఆ సైలెన్స్ లోనే ఉంది, ఆ నిశ్శబ్దంలోనే ఉంది. ప్రపంచం కూడా, ప్రకంపనం కూడా, సునామీ కూడా ఆ నిశ్శబ్దం నుంచే రాబోతోంది. అందుకే ఇంత నిశ్శబ్దం అయిపోయింది ఆన్ ప్యాసివ్ అనేది బయట మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఫౌండర్లకు ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటే ఏ విషయాలు కూడా బయటికి పంచుకోవట్లేదు మన యాష్ గారు. దీన్ని మనందరం గ్రహించాలి, దయచేసి గ్రహించాలి, తెలుసుకోండి, అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి యాష్ ముఫారా మాకు మొదటి దశ ఇచ్చినప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఆయన తన కొత్త కంపెనీలో ఒక దశను మాకు ఇవ్వలేదు. ఇతర దశలు ఇప్పటికే పూర్తయి ఉండేవి. ఓకే, శ్రీ యాష్ ముఫారా గారు మరియు అతని సాంకేతిక బృందం గొప్పగా ముందుకు సాగుతున్నాయని గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఇంత గొప్ప విషయాన్ని అయితే యాష్ ముఫారా గారు మనకి ఇవ్వడం జరిగింది. ఈ ఆడియో టాపిక్ ఇంత ముగిస్తున్నాను. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ AIOES. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.